వదినా. ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? ముందు ఆయనకి ఏమైందో చెప్పు. చెప్పండి అయ్యా, పెద్ద నీకేమైందో చెప్పు. హార్ట్ అటాక్ వచ్చింది, డాక్టర్స్ ఆపరేషన్ చేయాలన్నారు. ఇక్కడ ఆయనకు అంత సీరియస్గా ఉంటే తెలియక ఇంట్లో నేనెంతో ఆనందంగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితి ఏ భార్యకి రాకూడదు. అది నీ వల్లే వచ్చింది. వదినా అది కాదు. నువ్వేం చెప్పక్కర్లా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఎందుకురా ఇలా చేసావు? పెద్దనే విషయం ముందు నువ్వే చెప్పుండాల్సింది. ఆ అమ్మాయి వచ్చి చెప్పేసరికి మీ ఇద్దరం భయపడ్డాం. నిన్ను ఇక్కడ చూసేసరికి వదిన ఎమోషనల్ అయ్యింది. ఆయన గురించి తెలిసి తట్టుకోలేక నీ మీద చేయి చేసుకున్నాను కళ్యాణ్. అయినా నువ్వు మాత్రం ఎందుకు చెప్పావు? నేను తట్టుకోలేననేగా. ఆ క్షణంలో అర్థం చేసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు సారీ అడుగుతున్నాను. అమ్మను అనుకుని క్షమించే కళ్యాణ్. ఇప్పటి వరకు ఎప్పుడు నిన్నొక చిన్న హెల్ప్ కూడా అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను కళ్యాణ్. నీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే మీ అన్నయ్య ప్రాణాల్ని నువ్వే కాపాడాలి. ఆయన్ని నవ్వుతూ మన మధ్యకి తీసుకురావాలి. నా పసుపు కుంకాల్ని నువ్వే నిలబెట్టాలి. ప్లీజ్ కళ్యాణ్, ఈ ఒక్క సాయం చేయవా? వచ్చే జన్మలో కూడా నీకు రుణపడి ఉంటాను కళ్యాణ్. ప్లీజ్. బిడ్డకి తల్లికి మధ్యన రుణాలు ఉండవు, అన్నీ బంధాలే. అన్నయ్యని కాపాడుకునే బాధ్యత నాది. అరే శాడిస్ట్ విధవా, పుస్తకాలు చదివి ఎలా కొట్టాలో చెప్తావురా? రే నువ్వు అయిపోయావురా. అదేంటి కరెంటు పోయింది? ఓం రాజా, ఒరే ఓం రాజా, ఇలా రారా, చీకట్లో చెత్తకొట్టేయాలనుందిరా. వస్తున్నాను రా, నీ జపడా అప్పుడా వద్దురా. ఓం రాజా చెత్తకొట్టేస్తాను. ఎవరది? ఎవడరా చిన్నబాబు గారి మీద చేయి చేసుకుంది? చెయ్యండి, కాలు కూడా చేసుకున్నాడు. నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ. కాల్ చేసుకున్నారా? ఒరే జీతం ఇచ్చే దేవుడి మీద కాల్ చేసుకుంటారా? మీ కళ్ళు పోతాయిరా. నువ్వా నువ్వా కాదు, నువ్వా నేను కాదు. మీరు కానప్పుడు నేను కాదు. కరెంటు పోయినప్పుడు కొట్టాడంటే ఆడవడ మనోడు అయి ఉంటాడు. ఇది తెలిసిన వాళ్ళ పని కాదు, నువ్వు కొట్టిన వాళ్ళ పని. నేను చాలా మందిని కొట్టాను, వాళ్ళందరూ వచ్చి కొడితే నేను ఇప్పుడు బతికుంటానా? పైకి పోతావు. మీరేం టెన్షన్ పడకండి చిన్నబాబు గారు. మిమ్మల్ని కొట్టినోడిని నేను పట్టుకుంటా. ఎప్పుడు? మళ్ళీ వాడొచ్చి కొట్టినప్పుడు. అంటే మళ్ళీ నాకు దెబ్బలు తప్ప? ఆయన పట్టుకోవాలంటే తప్పదు కదా సార్. బిందు, నువ్వు ఇక్కడ? నువ్వు డబ్బు కోసం తిరుగుతున్నావు, నేను నీ కోసం తిరుగుతున్నాను. నీకు నేనుండగా నువ్వెవరెవరి వెనకాల తిరగడం ఏంట్రా? రా, మా ఇంటికి వెళ్దాం. ఇదిగోనయ్యా, ఈ అమౌంట్ తీసుకెళ్ళి హ్యాపీగా మీ అన్నయ్యకి ఆపరేషన్ చేయించు. థ్యాంక్ యూ సార్. దాందే ఉందయ్యా, మీ అన్నయ్య బయటకు వచ్చిన తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి బిందుకి నీకు ఎంగేజ్మెంట్ జరిపిస్తాను. ఎంగేజ్మెంటా? అవునయ్యా, బిందు నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తుంది. తను చెప్పే లోపల నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమించావు. ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను అనుక్షణం ద్వేషిస్తుంది కదా. అవును, నేను చేసిన తప్పుకేగా ఆమె నన్ను ద్వేషిస్తుంది. అంటే ఇంకా అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా? ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు, తిరిగి ఉదయిస్తాడు. కానీ ఒక్కసారి మనసులో ఉదయించిన ప్రేమ తిరిగి అస్తమించదు. అస్తమిస్తే అది ప్రేమే కాదు, ఆ మనసు మనసే కాదు.
నా మనసు చంపుకుని ఈ డబ్బు తీసుకెళ్ళచ్చు, కానీ మా అన్నయ్యని బ్రతికించుకోవడం కోసం మీ కూతురు జీవితాన్ని నాశనం చేయలేను. ఈ డబ్బు తీసుకోండి. సారీ బిందు, నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ అన్న ప్రాణాల కంటే నీకు ప్రేమే ముఖ్యమా? నేను బ్రతుకున్నంతకాలం మా అన్నయ్య బతుకుంటాడు. నమ్మకానికి నిజానికి చాలా తేడా ఉంటుందయ్యా. అలాగే వెళ్ళు. కళ్యాణ్ డాడీ ఇవ్వండి డాడీ. వాడి మాటలు విన్నాక నువ్వేం చెప్పినా విన్నావు. क्या है भाई तुम्हारा गड़बड़? सर्टिफिकेట్లు పెట్టుకుని డబ్బులు ఇవ్వని చెప్పాం కదా, మళ్ళీ వచ్చావేంటి? ఈ సర్టిఫికెట్లు కావు సార్, నా భవిష్యత్తు. అరే ఇద్దరు భవిష్యత్తు తాకట్టు పెడితే డబ్బులు ఇవ్వరు, బంగారం తాకట్టు పెట్టాలి. తెలుసు సార్, నాకు వేరే సోర్స్ కూడా లేదు. మా అన్నయ్యకి చూపించాల్సిన నా మొదటి గెలుపు సార్. అవి తీసుకెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? పొట్లం కట్టుకోవడానికి కూడా పనికిరావు. సార్, నేను చక్రవర్తి తమ్ముడిని, అన్న మాట నిలబెట్టుకుంటాను. అచ్చా ఠీక్ హై, నీ ముఖం చూసి కాదయ్యా, నీ అన్నయ్యకి ప్రాణం మీదకి వచ్చిందని ఆలోచిస్తున్నాను. లేలో డాక్టర్, అమౌంట్ ఇదిగోండి. ఓకే, విల్ డూ ఇట్ టుమారో. థ్యాంక్ యూ డాక్టర్. హలో, డబ్బు కౌంటర్లో కట్టండి. వదినా వదినా, డాక్టర్కి అమౌంట్ కట్టేశాను. మరంత డబ్బు నా సర్టిఫికెట్స్ మీద తెలిసిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు. సర్టిఫికెట్స్ పెట్టి తెచ్చావా? సర్టిఫికెట్స్ ఏముంది వదినా, అవసరమైతే అన్నయ్య కోసం నా జీవితాన్నైనా పెట్టి తీసుకొస్తాను. రేపే ఆపరేషన్, మనం పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాలి వదినా. కళ్యాణ్, నువ్వు నాకిప్పుడు మరిదిలా కనపడటం లేదు. నా భర్త ప్రాణాలు కాపాడుతున్న దేవుళ్ళా కనపడ. వదినా, నన్నే దేవుడితో పోలిస్తే నిన్ను అన్నయ్యని నేను ఎవరితో పోల్చాలి? డాక్టర్, అన్న ఇంకా ఐసీలో ఉన్నారు. ఆపరేషన్ ఎన్నింటికి చేస్తారు? ఆపరేషన్ చేయాలంటే నువ్వు డబ్బులు కట్టాలి కదయ్యా. అదేంటి సార్, నిన్న మీకు డబ్బు ఇచ్చా కదా. నువ్వు నాకు డబ్బు ఇచ్చావా? ఎప్పుడు? నిన్న సార్, నేనే కదా మీ టేబుల్ మీద డబ్బు తీసుకొచ్చి పెట్టింది, గుర్తు తెచ్చుకోండి. మై గుడ్నెస్, నిన్న నువ్వు నన్ను కలవనే లేదు. అదేంటి సార్, నేను డబ్బు ఇచ్చినప్పుడు పక్కన సిస్టర్ కూడా ఉంది కదా. హాస్పిటల్స్లో మా పక్కన ఎప్పుడు సిస్టర్స్ ఉంటారు. సిస్టర్, డాక్టర్కి డబ్బులు ఇచ్చినప్పుడు ఉంది మీరే కదా. నేను నిన్న డ్యూటీకే రాలేదు, ఇప్పుడే వస్తున్నాను. అయినా డబ్బులు ఇస్తే రిసిప్ట్ ఇస్తారు కదా, రిసిప్ట్ తీసుకోలేదా? రిసీప్టా? అది తీసుకోవాలన్న ఆలోచనే రాలేదే. నిజంగానే డబ్బు కట్టాను వద్దా? డాక్టర్ ఎందుకు అలా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దయచేసి నిజం చెప్పండి. ఆ నిజం మీద మా అన్న ప్రాణాలు ఉన్నాయి. అరే ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఇవ్వలేదని? నిజం చెప్పకపోతే చంపేస్తా. నేను నీకు డబ్బులు కట్టలేదా? నిజం చెప్పు. డాక్టర్ గారు చేతి మా అబ్బాయి ఆపరేషన్కి 50,000 తక్కువైనా ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. అవును, మా అమ్మాయి కూడా అలాగే చేశారు. చూసారా మేడం నా కాంటాక్ట్ సర్టిఫికేట్? మీ వాడి కాంటాక్ట్ ఏమిటో మీకే తెలియాలి. బహుశా ఇతను ఎక్కువగా ఊహల్లో బతుకుతాడనుకుంటా. ముందు అతను నా ఊహల్లోంచి బయటికి తీసుకురండి. వదిన, నేను డబ్బు కట్టాను, నువ్వైనా నమ్ము. మరి డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తారు? ఒకప్పుడు ఆ అమ్మాయి మీద ప్రేమతో ఆ అమ్మాయి ఊహల్లోనే ఉన్నావు. ఇప్పుడు అన్నయ్య మీద ప్రేమతో డబ్బు కట్టినట్టు ఫీల్ అయి ఉంటావులే. నా మాట విను, వచ్చే. అది కాదు కీర్తి, నువ్వైనా నమ్ము. నిజంగా డబ్బు కట్టానే, అర్థం చేసుకోవే. నా పసుపు కుంకాలు నిలబడే యోగం ఉంటే నిలబడతాయి, లేకపోతే లేదు. రా కీర్తి. ఏంటి, మీ అన్నయ్యని బతికించేసుకున్నాను అనుకున్నావా? బతకనివ్వను. మా నాన్నని ఎక్కడికి పంపించావో మీ అన్నని కూడా అక్కడికే పంపిస్తాను. అందుకే డాక్టర్ చేత అబద్ధం చెప్పించాను. ఈసారి ఎలాగోలా మీ అన్నయ్యకి ఆపరేషన్ చేయించుకో. నేనే అడ్డురాను. మీ అన్నయ్య బయటికి వస్తాడు, కానీ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీ అన్నయ్య గుండె ఆగిపోతుందిగా. ఎందుకంటే పాపం కష్టపడి మెరిట్ సాధించిన తమ్ముడు ఫారెన్ వెళ్ళలేకపోయాడని, ఛాన్స్ మిస్ అయిందని తెలిసి తట్టుకోలేక ఫారెన్ వెళ్ళడం ఎలా ఆగిపోతుంది అని అనుకుంటున్నావా? సర్టిఫికెట్స్ మీద ఎవరా డబ్బులు ఇచ్చేది? ఇప్పించింది నేనే.
ఇవిగో నీ సర్టిఫికెట్స్. నీ రేంజ్ ప్లాట్ఫామే కానీ ఫారెన్ కాదు. ఎలా ఉంది నా జోక్? గుండెని పిండేసిందా? ఈసారి గ్యారంటీగా ఏడుపోస్తోంది కదా? నా సర్టిఫికేట్స్ చింపినందుకు కొంచెం కూడా బాధలేదు. మొన్నటిదాకా జీవితంలో ఏదో ఒకటి సాధించి మా అన్నయ్య చూపించాలనేదే నా లక్ష్యం. కానీ ఇప్పుడు మా అన్నయ్యని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చి మా వదిన మోహంలో వెలుగు చూడటమే నా లక్ష్యం. నువ్వు నాకున్న అవకాశాలు దూరం చేయగలవేమో కానీ నా దగ్గర నుంచి నా అన్నయ్యని మాత్రం దూరం చేయలేవు. చెయ్యగలను, చేసి చూపిస్తాను. చంపేశాడు బాబోయ్. ఏమైంది గోపాత్ర? ఎవడెలా కొట్టాడు? బాడీలో ఉన్న బ్లాక్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. నేను కొట్టిన దెబ్బలకి వీడికి మెంటలెక్కి ఉంటుంది. మీరంతా ఒకసారి లైన్లో నుంచోండి. ఎందుకు గోపాత్ర? నన్ను ఎవడైతే కొట్టాడో ఆడిని పట్టుకోవడానికి మంచి స్కీమ్ వేసా. మళ్ళీ వాడితో నువ్వు కుమ్మించుకుంటావా? కాదు నాయనా, ఆ. నేను ఒంటికి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నావు? నన్ను కొట్టిన వాడి చేతికి ఆ కలర్ అంటుకుని ఉంటది. అదే నా స్కీము. ఇప్పుడు నేను మీలో ఆడెవడో కనిపెట్టి ఆడి బాడీలోంచి కూడా బ్లాక్ బయటకు వచ్చేలాగా కుమ్మేస్తాను అనమాట. ఆహా, ఏం ప్లాను? రేయ్, లైన్ ఉండు. ఓం రాజా రా. నేను ఎందుకు? రా వెళ్ళి లైన్లో నుంచానన్నా. నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబు. బిడ్డ లాంటి వాడిని నేను నిన్ను అన్నట్లా లాజిక్ లైన్లో నుంచా. నిలబడాల్సిందేనా? నిలబడు ఓం రాజా. నీవు నిర్దోషి, నీకు భయం ఏంటి? అలాగే నిలబడు. నువ్వు తిరుగా తిరుగుతా. చేతులు ఎత్తండి. నువ్వు చూసుకో. ఏది ఏది ఇది ఎక్కడంతా రుచేసుకున్నాడా? నాన్న ఓం రాజా. ఏంటి తండ్రి? దొరికేవురా. ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆట ఆడేది నువ్వా? కనిపెట్టేశావా? ఆ, నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా. ఈ జ్యూస్ తాగమ్మా. కళ్ళం రావడం లేదు మళ్ళీ. నువ్వు నిద్రపోతే కదా కలలు రావడానికి. అయినా మనసులో ఫీలింగ్స్ చెప్పడానికి ముహూర్తాలు ఎందుకమ్మా? బాధపడకు. నీ ప్రేమే నిజమైతే ఆ కుర్రాడు ఎవరిని ప్రేమించినా ఎక్కడున్నా నీ దగ్గరికే వస్తాడు, నీ మెళ్ళలోనే తాళి కడతాడు.